నమస్తే, వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఒక లేఖ రాశారు. ఇప్పుడు దానిపై రాజకీయ వర్గాల్లో ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. ప్రధానంగా ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు రాష్ట్ర విభజన తర్వాత జరిగినటువంటి పరిణామాలు కానీ, ఏదైతే విభజన చట్టంలోని అంశాలు ఉన్నాయో అవి ఇంకా చాలా వరకు పెండింగ్లోనే ఉన్నాయి. వీటిని మనం పరిష్కరించుకోవాలి. తద్వారా కేంద్రం నుంచి సపోర్ట్ తీసుకుంటూ రెండు రాష్ట్రాల మధ్య ఒక సఖ్యత ఉండాలి, అలాగే సాన్నిహిత సంబంధాలు కొనసాగాలి. ఆ లేఖలోని ప్రధానమైనటువంటి అంశం. దానికి సంబంధించి ఇప్పుడు ముఖ్యమైనటువంటి ఒక పరిణామంగా చర్చ జరుగుతుంది. జూలై 6వ తేదీన సాయంత్రం దీనికి సంబంధించి ముహూర్తం ఖరారు చేసినట్లు కూడా తెలుస్తుంది. ప్రధానంగా రాజకీయాల్లో ముఖ్యంగా రేవంత్ రెడ్డి నారా చంద్రబాబు నాయుడు శిష్యుడిగా ఒక మంచి పేరుంది. ఇటువంటి సందర్భంలో రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి గురు శిష్యులిద్దరూ ముఖ్యమంత్రులుగా ఉన్నారు. అలాగే ఎన్డీఏ కూటమిలో తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ నుంచి చాలా కీలకమైనటువంటి భూమిక పోషిస్తుంది. ఇటువంటి తరుణంలో కేంద్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంది. మళ్ళీ నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా ఉన్నారు. ఇటువంటి సందర్భంలో ఏవైతే హామీలు ఇచ్చారో పునర్విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి మేలు చేకూరే విధంగా అనేక రకాలుగా సహాయం చేస్తాం అని చెప్పి అప్పట్లో చెప్పినటువంటి పరిస్థితి. ఇటువంటి క్రమంలో తాజాగా చాలా సమస్యలపై ఒక రకమైనటువంటి గ్యాప్ ఉంది రెండు రాష్ట్రాల మధ్య. గతంలో తెలంగాణలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ కానీ, ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇద్దరి మధ్య ఇటువంటి సందర్భాలు ఇప్పుడు రాలా. అంటే విభజనకు సంబంధించినటువంటి అంశాలు కానీ, ఆ చట్టానికి లోబడి మనం పని చేసుకుందాం అని చెప్పి ఎక్కడా కూడా ఎటువంటి మర్యాదపూర్వకమైనటువంటి సమావేశాలు జరగలేదు. ఇలాంటి తరుణంలో చాలా ముఖ్యమైనటువంటి అంశంగా మారింది. వాస్తవానికి రేవంత్ రెడ్డి రాజకీయ గురువుగా నారా చంద్రబాబు నాయుడికి ఒక పేరుంది. ఆయన తెలంగాణలో ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీలో చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించారు రేవంత్ రెడ్డి. అలాగే ఒక రకమైనటువంటి అభిమానం ఉంది నారా చంద్రబాబు నాయుడుపై. ఇటువంటి సందర్భంలో రెండు రాష్ట్రాలకు సంబంధించి ఇద్దరు ముఖ్యమంత్రులుగా ఉండటం, రానున్న కాలంలో రెండు రాష్ట్రాల మధ్య ఒక రకమైనటువంటి ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ అనేది కనిపిస్తుంది. అలాగే ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని పరిష్కరించుకునే దిశగా మనం అడుగులు వేయొచ్చు, అలాగే నిర్ణయాలు తీసుకోవచ్చు అనేది కూడా ప్రధానంగా వినిపిస్తున్నటువంటి మాట. ఏదేమైనప్పటికీ గురువు గారు శిష్యుడికి లేఖ రాయటం రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతుంది. అలాగే ముఖ్యమంత్రుల హోదాలో ఇద్దరి భేటీ కూడా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సందర్భంగా భేటీ అనంతరం రెండు రాష్ట్రాలకు సంబంధించి చాలా కీలకమైనటువంటి అంశాలు బయటకు వస్తే ప్రకటన కూడా చేసే అవకాశాలు ఉండొచ్చు అనేది రాజకీయ వర్గాల్లో ఎక్కువగా వినిపిస్తున్నటువంటి మాట. మొత్తానికి లేఖ అందుకున్నటువంటి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించినట్లు, ఏదైతే లేఖలో పేర్కొన్నటువంటి అంశాలు, అలాగే జూలై 6వ తేదీన మనం కలిసి మాట్లాడుకుందాం, చర్చించుకుందాం, తద్వారా ఏవైతే పరిష్కారం కాకుండా ఉన్న అంశాలు ఉన్నాయో వాటిని రెండు రాష్ట్రాల తరపున కేంద్రానికి విన్నవించుకుందాం. ఇది మెయిన్ కాన్సెప్ట్గా ఉంది. సో మొత్తానికైతే చాలా కీలకమైనటువంటి పరిణామం మరికొద్ది రోజుల్లోనే జరగబోతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు అనిపిస్తోంది.